లేదు బాగుంది బాబు. మీకు ఎలా అనిపిస్తున్నారు చెప్పండి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్ గా ఉంది. ట్విస్ట్ ఉంది సెకండ్ హాఫ్ లో, సూపర్. అది కళ్యాణం యాక్టింగ్ చెప్పనవసరం లేదు. ఇంకా నందమూరి ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద వాళ్ళందరికీ పెద్ద రాడ్ పెట్టాడు, దింపాడు. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ బొమ్మ. బాగుంది, మూవీ బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. దాంట్లో సస్పెన్స్ ఏంటంటే ఊసి త్రివర్ణ అదొకటి బాగుంది. సినిమాలో సస్పెన్స్ బాగుంది. డైరెక్టర్ ఎలా తీసారనుకుంటున్నారు? బాగుంది, చూడు తీయచ్చు. మంచిగా చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ చాలా బాగుంది అన్న. ఫస్ట్ టైం చూసిన ఇంత మంచి సినిమా. ఉందన్న మూవీ. బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్. కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో బాగుంది. కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో బాగుంది. సంయుక్తమైనది, మానవిక నాయర్ ఇద్దరు బాగుంది. సలార్కి పోటీ కాదులేదు, సలార్కి పోటీ కాదు కానీ ఓకే, కళ్యాణ్ రామ్ రేంజ్కి బాగుంది. బింబిసార్ తర్వాత మళ్ళీ ఇది స్క్రీన్ ప్లే బాగుంది. డైరెక్టర్ తీసేసారు కదా మధ్యలో, కాకపోతే మొత్తం ప్రొడ్యూసర్ చేసుకున్నాడు, బాగుంది. ఎందుకు నాది సినిమా ఫీల్డే, అందుకు బోరింగ్ ఏం లేదు. కల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్కి మంచిగా ఎక్కువ. బ్రిటిష్ కాలన్నాడు అంతే. ఏజెంట్ స్టోరీ, బ్రిటిష్ కాలన్నాడు ఏజెంట్ స్టోరీ. బీజిఎం లైట్గా, బీజిఎం అంత ఏం లేదు కానీ సినిమా ఓవరాల్గా బాగుంది. రెండు బాగుంది. ఫస్ట్ ఓకే, థ్యాంక్ యూ. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ గురించి సూపర్ బాగుంది. బీజిఎం ఎలా ఉంది బ్రో? ఓకే, బాగానే ఉంది. స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే అంతా బాగానే ఉంది. నో ఫస్ట్ హాఫ్ ప్రాబ్లం. నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనకు స్లోగా పోతుందేమో, సినిమా డైవర్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా బోరింగ్ కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్గా చేసిండు. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఒక గూస్ బంప్ సీక్వెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చేసి కళ్యాణ్ రామ్ ఒక సీక్వెన్స్లో మనం చూస్తే మాత్రం ఆడియన్స్ అందరు క్లాప్స్ కొట్టేశారు. ఎక్స్ట్రాడినరీ సీక్వెన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా సినిమా వండర్ఫుల్ సినిమా, ఎక్స్ట్రాడినరీ సినిమా అని చెప్పుకోవచ్చు మనము. కథ విషయానికి వస్తే ఈ సుభాష్ చంద్రబోస్ అనే నేటివిటీని తీసుకురు. సుభాష్ చంద్రబోస్కి ఒక సీక్రెట్ ఏజెన్సీ ఎట్లా పనిచేస్తుంది, సుభాష్ చంద్రబోస్ని ఎట్లా కాపాడుకుంటారు, వాళ్ళు నిజంగా సుభాష్ చంద్రబోస్ ఇండియాకి వస్తే బ్రిటిషర్స్ అటాక్ చేయకుండా ఎట్లా కాపాడుకుంటారు అనేది కథ తీసుకున్నారు. సో ఈ సినిమాలో ఇప్పుడు మనకి సంయుక్త మీనన్ పాత్ర కూడా బాగుంటుంది. ఇక కళ్యాణ్ రామ్ చూసుకుంటే మాత్రం ఇంతకుముందు మనకు బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్కి అంత హిట్ రాలేదు. బట్ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, అన్డౌటెడ్లీ ఇట్స్ వెరీ గుడ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అన్న నేను డెవిల్ మూవీ చూసానన్న, కళ్యాణ్ రామ్ గారిది మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ మనం చూసినట్టయితే మిగతా సినిమాలన్నీ లేటెస్ట్ ఉంటాయి కానీ ఇది రెవల్యూషనరీ టైప్ మూవీ. అండ్ హీరో గారు మంచి పాత్ర పోషించారు ఇందులో, A to Z. అండ్ ద కాస్ట్యూమ్ డిజైనింగ్ అని ఎవ్రీథింగ్ అని నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మనకి బ్యూటిఫుల్ మంచి ఫైట్లు కూడా ఉన్నాయి. అవి కూడా అది ఒక పాజిటివ్నెస్ తీసుకొస్తుంది మూవీ మీద. ఓవరాల్గా నాకైతే మూవీ బాగా నచ్చింది అన్న. అండ్ ఇది ఫస్ట్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నాయన్న. అండ్ సెకండ్ హాఫ్లో మనకు ట్విస్ట్ కూడా ఉంటుంది హీరో తరపు నుంచి. అండ్ అది చాలా బాగుంది. అండ్ ఫైనల్ ఫైట్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. స్క్రీన్ ప్లే బాగా ప్లే చేశారన్న. అండ్ మూవీ అయితే ఓవరాల్ వెరీ గుడ్ అన్న. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా మూవీస్ లేటెస్ట్ లవ్ స్టోరీస్ ఈ టైప్ వస్తున్నాయి. బట్ ఇది రెవల్యూషనరీ ఆ టైం థీమ్తో తీసిన మూవీ కాబట్టి పక్కా హిట్ అవుతుంది. అండ్ కళ్యాణ్ రామ్ గారి అకౌంట్లో ఒక హిట్ పడినట్లు మనం అనుకోవచ్చు. బీజిఎం అంటే ఇప్పుడు మనం లేటెస్ట్ మూవీస్ చూస్తే బీజిఎం అదిరిపోవాలన్న. బట్ ఈ బీజిఎం హై పెట్టడం వల్ల మూవీ స్లో అవుతుంది. బట్ ఈ మూవీకి ఎలా కావాలో ఆ విధంగా పెట్టారు. అండ్ దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. కళ్యాణ్ రామ్ అంటే మనం ఎప్పటి నుంచో ఆయన సినిమాలు ప్రతి సినిమా చూస్తూ ఉంటామన్న. అందు గురించే మేము వచ్చి వెంటనే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చి చూసాం. అండ్ రాబోయే దేవరా మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది తప్ప ఇంకేముంటుందన్న. వచ్చే సంవత్సరం ఇది న్యూ ఇయర్కి మంచి హిట్ కొట్టారని నేను అనుకుంటున్నాను.